ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం సర్పాలకు అధిపతి మరియు సంతాన ప్రాప్తిని కలిగించే దేవత మానసాదేవి గురించి మీ అందరితో చర్చించబోతున్నాను. హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తూ ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాలలో విశేషమైన ఆదరణ కనిపిస్తూ ఉంటుంది. అలా ఉత్తర భారత ప్రజలంతా భయంతో మరియు భక్తితో కొలుచుకునే మానసదేవి ఒకప్పుడు ఈ భూలోకం అంతా సర్పాలతో నిండిపోయిందంట. పృథ్వీ మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాయంట. అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచుకేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమె మానసాదేవి. మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హలాహలాన్ని మింగినప్పుడు ఆ విషయం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని కూడా ఒక శాస్త్రం చెబుతుంది. కేవలం సర్పాలకి కాదు, సంతానానికి సంపదకి కూడా మానసాదేవి అధిపతి. అందుకని కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింట మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ ఉంటుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్నటువంటి మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తూ ఉంటాయి. మానసాదేవి ఒడిలో కూర్చున్నటువంటి బిడ్డ ఆమె కుమారుడైన అస్థీకుడు అని అంటారు. ఈ అస్థీకుని శరణం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన పురాణ కథ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడంట. ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తుండగా కొందరు చెట్టుకు తలకిందులుగా వేలాడడం గమనించాడు. ఎవరు మీరు, ఎందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడగగా, మేమంతా మీ పితృదేవతలం. నువ్వు వివాహం చేసుకోవడం వల్ల మాకు ఈ కర్మ పట్టింది. నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కంటే మాకు ఉత్తమ గతులు కలవు అని చెప్పుకొస్తారు. అంతటా జరత్కారు తనకు తగిన జోడి అయినటువంటి మానసాదేవిని వివాహం చేసుకుంటాడు. అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్థీకుడు. మానసాదేవి, జరత్కారు, అస్థీకుల గురించి అనేక కథలు మన పురాణాలలోనూ ప్రాచీన గ్రంథాలలోనూ కనిపిస్తాయి. మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో అనేక కావ్యాలు కూడా ప్రచురింపబడ్డాయి. వీటిలో విచిత్రమైన గాథలు ఎన్నో మనకు కనిపిస్తాయి. మానసాదేవి ఆరాధన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. చెట్టు కొమ్మ, మట్టి కుండ, నాగరాయి, పుట్ట ఇలా ఏ రూపంలో అయినా అమ్మవారిని మనం కొలుచుకోవచ్చు. అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగా, అటు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ పూజలకు తగిన ఫలితం కూడా ఇస్తుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా, సంపదకు సంతానానికి అధిపతి అయినటువంటి మానసాదేవి గురించి. ఆమెను ధ్యానించి భక్తులందరూ కూడా ఆమె కృపకు పాత్రలవుగాక అని మనవి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా